అరే! మా అమ్మనైతే నేను బగ్గా అడుగుతుండే. అమ్మకి ఇప్పుడైతే 10, 15 నిమిషాలు కరెంట్ పోయిందనుకోండి మగ్గ బోర్ కొడతది. మీ చిన్నప్పుడు టీవీలు లేవు, కరెంట్ లేవు ఎట్లా టైమ్ పాస్ అయితుండేనంటే, అరే గా రోజులే మంచిగుండే. మంచిగా పచ్చీసు, అష్టాచమ్మా ఆడుకునేది, బగ్గా నావెల్స్ చదివేదంట పోటీల గమ్మన. మా తాతకు కూడా పుస్తకాల దుకాణం ఉండే. మార్కెట్‌లో ఏ నావెలొస్తే ఆ నావెల్ కొత్తది మొత్తం చదివేదాకా ఆగేది కాదంట. ఇక పెళ్ళైనాక జర తగ్గించింది గానీ, మా చిన్నమ్మకు బిడ్డ కూడా ఒక ఆమె ఉంటది. ఆమె కూడా బాగా చదువుతదన్నట్టు. ఇట్లనే ఇక పెద్దది చదువుతది కదా అని చెప్పేసి 2 బుక్కులైతే పంపించింది. గవ్వే ఇసుక అద్దం ఇంకా బల్కావు. శ్రీ ఊహ అని ఆమె రచిచ్చిందన్నట్టు. ఈమె ఎంబీఏ అయిన తర్వాత గీ బుక్కులు రాసుడైతే షురు చేసింది. కూచిపూడి డాన్సర్ కూడా. ఈ ఇసుక అద్దం బల్కావు కథలకైతే మంచి మంచి అవార్డులు వచ్చినాయి. మర్చిపోక 2, 3 చెప్తా ఇనుండ్రి. 50 ఇన్స్పైరింగ్ ఉమెన్స్ ఆఫ్ తెలంగాణ, ఎండమూరి వీరేంద్రనాథ్ ఉగాది పురస్కారము, వాయిస్ ఆఫ్ తెలంగాణకి ఇట్లా మస్తు రకాల అవార్డులు వచ్చినాయి అన్నట్టు. నాకైతే అసలు బుక్కులు చదివే అలవాటే లేదు కానీ ఇవి మధ్య మధ్యలో చదివితే మస్తు లవ్ మంచిగా అనిపిస్తున్నాయి. మీరు కూడా అసలు బుక్కులు చదివి అలవాటు చేసుకోరు. రాత్రిపూట బుక్కులు చదివి పడుకుంటే ఇట్లా మంచిగా నిద్ర వస్తుందంట. మా అమ్మ అయితే మస్తు ఖుషి అయింది. గిన్నె వద్దుల తర్వాత మంచి నావల్ చదివినా అని చెప్పేసి. ఇక మా చిన్ని బిడ్డకైతే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిందో. ఇంతకు మీకు తెలుసా ఈ బుక్కులు?